బాలయ్య బాబు గారి లుక్ అయితే కానీ చాలా చండాలంగా ఉంది. యాక్చువల్‌గా స్పీకర్‌లు కాలిపోవాల్సిండేది. బతికి బట్టగట్టినాయి. కొంచెం డిసప్పాయింటెడ్. స్పీకర్‌లు ఏమైనా కాలిపోయినాయేమో చూసా. ఏందిరా నాయనా అది ఏం బీజీఎం రా స్వామి. ఎందుకబ్బా వీళ్ళెందుకు పెట్టుకున్నారు వేస్ట్ కదా అనిపిస్తది. బట్ 500 పెట్టాను. ఫ్యాన్ షోకి వెళ్ళాను. అంత చలికి ఊరుకుంటా పొద్దున్నే లేసి. ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే గనుక సెకండ్ హాఫ్‌లో ఒక్క సీన్ ఉంటది గైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చరణ్ తేజ అండ్ కమింగ్ టు ద రివ్యూ ఆఫ్ డాకు మహారాజ్. మూవీ గురించి చెప్పాలంటే బీజీఎం గైస్. తమన్నా చంపేశాడు అసలు. బీజీఎం కోసమే అసలు సినిమాకు అంత బాగుంది బీజీఎం అసలు. అండ్ థియేటర్లో మిడిల్లో ఒకసారి ఎవడో బ్యాక్ నుంచి ఒక లైట్ వేసాడు, ఏదో టార్చ్ లైట్ ఏదో తెలియదు, థియేటర్ వాళ్ళు అనుకుంటా. నేను సడన్గా చూసా, అంటే స్పీకర్లు ఏమైనా కాలిపోయినాయేమో చూసా. ఏందిరా నాయన అది ఏం బీజీఎం రా స్వామి. నేనాడు చూడలేదు అసలు. ఒక రేంజ్లో కొట్టించి పెట్టినాడు అసలు. ఎంట్రీ సీనప్పుడు కొంచెం చూస్తే ఏదో వీరసింహారెడ్డి బీజీఎం అయినట్టు ఉంటుంది, కొంచెం అలా అనిపిస్తుంది. బట్ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మూవీకి మెయిన్ హైలైట్ వచ్చేసి తమన్ గారి మ్యూజిక్ అండి. తమన్ మ్యూజిక్ కోసం వెళ్ళొచ్చు సినిమాకి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాబీ కొల్లి. అసలు ఏం డైరెక్షన్ సార్ అసలు. వాల్తేరు వీరయ్య చూశాను. అండ్ ఆ మూవీ తర్వాత ఈ మూవీ వచ్చింది కదా, అసలు సూపర్. అసలు మంచి మెసేజ్ ఉంది, సూపర్ డైరెక్షన్, అసలు చాలా బాగా చేశారు. అండ్ స్టోరీ మంచి స్టోరీ తీసుకున్నారు. రొటీన్ స్టోరీలోనే కొంచెం కొత్తదానాన్ని అయితే తీసుకొచ్చారు అనమాట. అక్కడక్కడ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, బట్ టోటలీ డిఫరెంట్ స్టోరీ అనమాట. మంచి మెసేజ్ ఉన్న స్టోరీ కూడా. అండ్ బాబీ కొల్లి గారు మంచి మెసేజెస్ ఉన్న స్టోరీ తీసుకొస్తుంటారు. లాస్ట్ టైం వాల్తేరు వీరయ్యలో కూడా ఇలా డ్రగ్స్కి సంబంధించి మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ ఈ మూవీలో కూడా అసలు డ్రగ్స్కి సంబంధించి కానివ్వండి, ఇంకా వాటర్ సమస్యలు ఉన్నాయి కదా, అండ్ దాని గురించి కూడా మంచి మెసేజ్ అయితే ఇచ్చారనమాట. అండ్ స్క్రీన్ ప్లే గైస్ అసలు సూపర్, చాలా బాగా రాసుకున్నారు అసలు. అండ్ ఇంకోటి బాలయ్య బాబు గారికి మంచి షార్ట్స్ అయితే కూడా పడ్డాయి. బెస్ట్ షార్ట్స్ అయితే ఇచ్చారనమాట. మంచి కెమెరా యాంగిల్స్ కానీ, అది సినిమాటోగ్రాఫర్కి హ్యాట్స్ ఆఫ్ అసలు. నా జీప్ సీక్వెన్స్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అసలు ఒక రేంజ్ లో ఎంట్రీ ఉంటుంది, తర్వాత కొంచెం మంచి డీసెంట్ గా ఎంగేజింగ్ గానే వెళ్తుంది స్టోరీ. అండ్ ఇంటర్వెల్కి ఒక రేంజ్ లో ఉంది అసలు. ఇంటర్వెల్ బాబీ డియోల్ గారి ఇంట్రడక్షన్ కానివ్వండి, ఇది కానివ్వండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం బోర్ కొడుతుంది. బట్ స్టోరీలో ఒక భాగమే, దాని గురించి చూపిస్తారు కాబట్టి మనకి ఇంకా బాలయ్య బాబులో మనకి ఏం కోరుకున్నాం, ఫుల్ యాక్షన్ సీన్స్ ఉండాలి, డైలాగ్స్ ఉండాలి, ఇవే కావాలనుకున్నాము. బట్ కొంచెం అక్కడ ఆ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు కాబట్టి కొంచెం లైట్ బోర్ కొడుతుంది. బట్ ఆ తర్వాత ఉంటుంది కదా అసలు బాలయ్య బాబు గారిది గుర్రం మీద ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఇంకా అక్కడ కొట్టిన తమన్నాన్ని బీజేఎం చూడాలి మనకి. అసలు అదేది పూనకాలు వస్తాయన్నమాట, అంత బాగా కొట్టాడు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే కానీ ఎవరి రోల్స్లో వాళ్ళు చింపి పడేసినారు అంతే. అండ్ ఫస్ట్ హాఫ్కి మెయిన్ హైలైట్ వచ్చేసి ఆ చిన్న పాప అండ్ ఊర్వశి గారు. అండ్ వాళ్ళిద్దరూ మెయిన్ హైలైట్ అనమాట యాక్టింగ్ పరంగా ఫస్ట్ హాఫ్కి. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేస్తే కనుక చాలా మంది యాక్టర్స్ ఉన్నారు అనమాట. శ్రద్ధ శ్రీనాథ్ గారు చాలా బాగా చేశారు, ఆవిడ కూడా మెయిన్ హైలైట్ మూవీకి. అండ్ ప్రజ్ఞా జైస్వాల్ గారు, అండ్ వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్కి వాళ్ళే మెయిన్ హైలైట్ అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకా ఊర్వశి గారు అయితే కనబడరు. కామెడీ పరంగా అయితే కానీ ఫస్ట్ హాఫ్లో సత్య గారు వీళ్ళవి కొంచెం బాగానే ఉన్నాయి. వీటీవీ ఆయన పేరు వీటీవీ గణేష్ సంథింగ్ ఉంది, ఆయన కూడా చాలా బాగా చేశారు. 3-4 సీన్స్లో అయితే కానీ చాలా బాగుంది కామెడీ అసలు. థియేటర్ అంతా నవ్వుతున్నారు. ఎమోషనల్గా అయితే కానీ 2-3 సీన్స్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. జస్ట్ అలా కన్నీళ్ళు అలా బయటికి రావు, జస్ట్ కళ్ళల్లోకి వచ్చి వెళ్ళిపోతాయి అనమాట. అండ్ మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అండ్ బాబీ డియోల్ గారు ఉన్నారు. బట్ క్లైమాక్స్లో బాబీ డియోల్ గారిని అంటే మన ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటుందంటే బాలయ్య బాబు గారు బాబీ డియోల్ గారు బాగా ఫుల్ ఫైట్ సీన్ ఉంటుంది అనుకున్నాను. కొంచెం డిసప్పాయింటెడ్. ఒక 50 minutes ఫైట్ ఉంటుంది అంతే, ఎండ్ చేసేస్తారు సినిమాని. ఫస్ట్ హాఫ్లో కొన్ని క్యారెక్టర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. అవన్నీ ఎందుకబ్బా వీళ్ళెందుకు పెట్టుకున్నారు వేస్ట్ కదా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రతి క్యారెక్టర్ కూడా స్టోరీకి నీడ్ ఉంటుంది. బాబీ డియోల్ గారికి అన్న కొడుకు క్యారెక్టర్ చేశారు రిషి అనేసి, ఆయన కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మిగతా యాక్టర్స్ని బాగా డామినేట్ చేశారు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్పుకుంటే కన్నా 1% తగ్గలేదు, 1% పెరగలేదు. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను అంతే పవర్ ప్యాక్డ్గా ఉంది మూవీ అసలు. మీరు ఎక్కడికైనా డిసప్పాయింట్ గారు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా నేను ఇప్పుడు 500 పెట్టాను, ఫ్యాన్ షోకి వెళ్ళాను. అంత చలికి ఊరుకుంటా పొద్దున్నే లేసి 4K లేసి వెళ్ళాను. నాకేమనిపిస్తుంది అంటే నేను 500 పెట్టాను, ఆ వర్తేనా అని అనుకున్నాను. బట్ పక్కా వర్త్ గైస్ అసలు. మూవీ ఎందుకు వెళ్ళాలంటే మంచి మెసేజ్ ఉంది, మంచి డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ మన నందమూరి బాలకృష్ణ గారు. అండ్ ఆయన యాక్టింగ్ పరంగా ఆయన గురించి అసలు మాట్లాడుకోకూడదు, ఎందుకంటే ద బెస్ట్ ఇస్తారు ఆయన. అండ్ ఆయన కాకుండా మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాను, ఎందుకంటే ఆయన గురించి అందరికి తెలిసినదే కాబట్టి. అండ్ చాలా ముసలోళ్ళు కూడా వచ్చారు పల్లెల్లో నుంచి, పొద్దునే అసలు ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చారు సినిమాకి. గూస్బంప్స్ మూవీస్ అనమాట. వాళ్ళని చూస్తా అంటే అరే మరి ఇలా ఉన్నారేమో మీరు అనిపిస్తారు అనమాట. మనకి ఒక 4-5 ఎంట్రీలు ఉంటాయి బాలయ్య బాబు గారికి. అండ్ ఫ్లాష్ బ్యాక్ కానివ్వండి, స్టార్టింగ్లో కానివ్వండి, మిడిల్లో 4-5 ఎంట్రీలు ఉంటాయి. ఆ 4-5 ఎంట్రీల్లో కూడా అసలు టాప్ నాచ్లో కొట్టినాడు అసలు. యాక్చువల్గా స్పీకర్లు కాలిపోవాల్సిండేది, అండ్ బతికి బట్టగట్టినాయి. ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే కన్నా సూపర్ అంతే. వెళ్ళిపోండి, మంచి సంక్రాంతి సినిమా ఇది. ఫ్యామిలీ చూడొచ్చు గైస్, మొత్తం అంతా ఫ్యామిలీ కట్టుకొని వెళ్ళిపోండి, చాలా బాగుంది మూవీ. బాలయ్య బాబు గారికి మంచి ఎలివేషన్స్ అయితే పడ్డాయి అనమాట. ట్విస్ట్లు ఉంటాయి గైస్, ఎంటైర్ మూవీ మంచి ట్విస్ట్లు ఉంటాయి, చాలా బాగుంటాయి అసలు ట్విస్ట్లు, ఎక్స్పెక్ట్ చేయరు అసలు. అండ్ యాక్షన్ సీన్స్ చెప్పారు కదా, బాలయ్య బాబు గారికి మంచి యాక్షన్ షాట్స్ పడ్డాయి అసలు. సూపర్ అంతే. అక్కడ హార్స్ సీన్ ఉంటుంది గైస్ అసలు. ఇసుక షాట్ చూస్తుంటే పూనకాలు వచ్చి ఇసుకలో దొల్లాడతారు. సెకండ్ హాఫ్లో ఒక్క సీన్ ఉంటుంది గైస్, బాలయ్య బాబు గారి ఆవేశం చూస్తాం అసలు. ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే
2-3 మినిట్స్లో అట్లా పట 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 నరుకుంటూ వచ్చేస్తాడు. అసలు ప్యాలెస్లోకి ఎంట్రీ ఉంటుంది, గుర్రం వేసుకొని పోతాడు, పట 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 నరుకుంటూ వచ్చేస్తాడు అసలు బయటికి. మొత్తం ప్యాలెస్ అంతా నరుక్కొని వస్తాడు, బయటికి ఉందని వస్తాడు. సూపర్ అంతే అసలు. ఇంకా శ్రద్ధ గారు మెయిన్ హైలైట్ సెకండ్ హాఫ్కి. అండ్ ఆవిడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట మూవీకి. స్టోరీ స్టార్ట్ అయ్యేది ఆవిడ నుండి. చిన్న పాప కూడా ఫస్ట్ హాఫ్ హైలైట్. చిన్న పాప చాలా బాగా చేసింది. అండ్ సాంగ్స్ కూడా అరే ఎందుకు పెట్టారా అని అనిపించలేదు. సాంగ్స్ కూడా మంచి టైంకి స్టార్ట్ అవుతాయి. బాలయ్య బాబు గారి లుక్ అయితే కానీ చాలా చండాలంగా ఉంది. అసలు 3 లుక్స్ ఉంటాయి, దాంట్లో 2 లుక్స్ చాలా బాగుంటాయి అసలు, సూపర్ ఉంటాయి అసలు. ఇంకొక లుక్ ఉంటుంది కదా మొత్తం క్లీన్ షేవ్ చేసుకొని, అది అసలు చాలా చండాలంగా అనిపిస్తుంది. మనకు అలవాటు కాబట్టి మనకు బాలయ్య బాబు అని చూస్తాం. అండ్ మిగతా కొత్త ఆడియన్స్ ఎవరైనా ఉంటే కదా, ఎవరైనా మనం ఎవరికైనా చూపిస్తాం కదా, అలాంటి ఆడియన్స్కి ఏమైనా కొంచెం నచ్చకపోవచ్చు ఆ లుక్. అండ్ ఓవరాల్ మూవీ అయితే కదా పక్కా సంక్రాంతి మూవీ అసలు. పిచ్చ యాక్షన్ సీన్స్ ఉన్నాయి అసలు. మీరైతే కానీ సీట్లో కూర్చోరు, నేను గ్యారంటీ ఇస్తాను, సీట్లో కూర్చోరు మీరు, అంత బాగుంది సినిమా. నెగిటివ్స్ ఈ విషయానికి వస్తే కానీ నెగిటివ్స్ ఏం లేవు. బాలయ్య గారు, బాబీ కొల్లి అండ్ తమనన్న వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో వచ్చింది కాబట్టి ఆ మ్యాజిక్లో నేను అసలు నెగిటివిటీస్ కనిపెట్టడమే మానేశాను. జస్ట్ ఆ మ్యాజిక్లో ఉండిపోయినా అంతే. మూవీలో అయితే కదా నెగిటివ్స్ ఏం లేవు గైస్. ఒకవేళ ఉన్నాయేమో నేనైతే అసలు ఏం గమనించలేదు. ఆ మ్యాజిక్లో అలా వెళ్ళిపోయింది అంతే సినిమాలో. అండ్ అది గైస్ ఓవరాల్ రివ్యూ. మూవీ చాలా బాగుంది, వెళ్ళిపోండి, కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి, మీ టికెట్ వర్త్ గైస్ అంతే. అండ్ మీకు ఎలా అనిపించింది రివ్యూ? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మూవీ రిలేటెడ్ కంటెంట్ చాలా దండిగా ఉంది, చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి అది కూడా చెక్ చేయండి. అండ్ గేమ్ చేంజర్ రివ్యూ కూడా చేశాను, అండ్ ఒకసారి అది కూడా చూడండి. డే ఆఫ్టర్ టుమారో సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా వెళ్తున్నాను, ఆ రివ్యూ కూడా వస్తుంది మన ఛానల్లో. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఆ వీడియో నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అండ్ అది కూడా చూడండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.